హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎన్నో రకాలుగా మిక్చర్స్ ట్రై చేస్తూ తింటూ ఉంటారు కదండి. అయితే డిఫరెంట్గా ఒకసారి సేమియాతో మిక్చర్ ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా దానికోసం స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకుంటామో అదే కప్పుతో 4 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 1 కప్పు సేమియాని కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా సేమియా అనేది మనకి 2 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి. ఇలా ఉడికితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక వడజాలిలోకి దీనిని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత వెంటనే దీనిపైన చల్లనీళ్ళు పోసుకోవాలండి. ఈ విధంగా సేమియాపై చల్లనీళ్ళు పోసుకోవడం వల్ల మనకి సేమియా పొడిలాడుతూ ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ సేమియాని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని ముందుగా ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి సేమియాని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సేమియాకి పిండి అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. మనకి చూడడానికి సేమ్ బాస్మతి రైస్లో ఉంది కదండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం సేమియాని యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకుంటూ కలర్ చేంజ్ అయిన తర్వాత స్టైనర్లోకి తీసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం రెడీ చేసుకున్న సేమియా అంతా కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా సేమియా అంతా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొన్ని వేరుశనగ పలుకులను కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొన్ని పుట్నాల పప్పు, కొన్ని దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొన్ని కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా సేమియాని మనం రెడీ చేసుకున్న పప్పులను కూడా తీసుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. అలాగే తర్వాత ఫ్రై చేసుకున్న వేరుశనగ పలుకులు, పుట్నాల పప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో రుచికి సరిపడా సాల్టు, ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకొని సేమియాతో మిక్చర్ రెడీ. మనం వీటిని స్టోర్ కూడా ఉంచుకోవచ్చండి. ఇంచుమించు మనకు 2 months వరకు స్టోర్ ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, క్రంచీగా. మీరు కూడా ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి.